ప్రారంభం చేయండి. అவ்வளவுதான், வேற ஒண்ணும் இல்லை. శ్రీమదష్టాక్షరీ క్షేత్ర నిలయం కరుణానిధిం శ్రీమద్వైకుంఠనారాయణం సదా సముపాశ్రయే. శ్రియకాంతోనంతో వరగుణగణైకాస్పదవపుః హతాశేషావద్యః పరమఖపదో వాంగ్మనసయోః. అభూమి భూమిర్యో నతజనదృశాం ఆదిపురుషో మనస్తత్పదాబ్జే పరిచరణసక్తం భవతు మే. ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్టేన వర్త్మన. இல்ல நான் ஒண்ணும் பண்ணல, அது வந்துட்டு இருக்குமா? நீ கரெக்டா சொன்னது, நான் பாக்குறது வேற. இது எடுத்து போட்டுருங்க. நான் பாக்குறது வேற கண்ணு. ஒரு நிமிஷம் அது ஆயிப்போச்சு. இருமா బంధువులారా, நான் என்ன பாக்குறேன் தெரியுமா? వేదాంత దీప కాలక్షేపంలో మనం మూకన్నడి పాత్కోండి. ద్వితీయంలో ఉన్నాం. ఈరోజు 198వ సూత్రంలో చూస్తున్నాము అనుస్మృతేశ్చ అని. అనుస్మృతేశ్చ ప్రత్యభిజ్ఞానాచ్చ న ఘటాదేహే క్షణికత్వం తదేవ ఇదం ఇతి ప్రత్యభిజ్ఞాయతే. ప్రత్యభిజ్ఞానం హి నామ అతీత వర్తమాన కాలవర్తి ఏకవస్తు విషయం ఏకం ప్రత్యక్ష జ్ఞానం. తస్య కాలద్వయ సంబంధ విశిష్టం ఏవ వస్తు విషయః. నచ తత్ ఇతి అంశస్మరణం. ఇదం ఇతి అంశశ్చ గ్రహణం అతీతకాల సంబంధినః ఇంద్రియ సంప్రయోగ అభావాత్ ఇది వాచ్యం. తత్ ఇదం ఇది సమానాధికరణ్యేన గ్రహణస్య ఏకత్వస్ఫురణాత్ పూర్వకాల అనుభవజనిత సంస్కార సహకృత ఇంద్రియ సంప్రయోగయుక్తస్య పురుషస్య తథా గ్రహణం ఉపపద్యతే ఏవ. అన్వయ వ్యతిరేకాధీనం హి సర్వత్ర సామగ్రీ పరికల్పనం. నచ జ్వాలాదివత్ సాదృశ్య నిబంధనా ప్రత్యభిజ్ఞా ఇది త్వయా వక్తుం శక్యం. కాలద్వయవర్తినోః ద్వయోః సాదృశ్యస్య అనుసంధాతుః జ్ఞాతుః ఏకస్య అనభ్యుపగమాత్. అంటే ఎంత చక్కగా చెబుతున్నారో చూడండి. అనుస్మృతిశ్చ అంటే ఆఘటమే ఇది, అంటే ఆఘటమే ఈ ఘటము అని ఒక ప్రత్యభిజ్ఞానం చేత, ప్రతి అభిజ్ఞానం చేత ఘటాదులకు క్షణికత్వం లేదు. అది ఇది అని కదా అక్కడ ప్రత్యభిజ్ఞ చేయబడుతోంది. అంటే అప్పుడు ఎక్కడో చూసినటువంటి ఘటం ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ చూసిన ఘటం కూడా అదే విధంగా ఉండటం వలన అదే ఇది, ఆ ఘటమే ఈ ఘటము అని ఇక్కడ ఏం చెబుతున్నారు? ప్రత్యభిజ్ఞ దాని వంటిది అని చెప్పి ప్రత్యభిజ్ఞ చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యభిజ్ఞానం అంటే అర్థం ఏమిటంటే జరిగిపోయినటువంటి, అంటే పూర్వకాలంలో ఎప్పుడో చూసినటువంటిది ఇప్పుడు నడుస్తున్న కాలంలో ఉన్నటువంటిది, అంటే రెండు కాలాల్లో ఉన్నటువంటి ఒకే వస్తువు ఒకే విషయం అయినట్టయితే అది ఒక ప్రత్యక్ష జ్ఞానం. ఇలాంటిది ఏమైనా చెప్పుకున్న సోయం దేవదత్త అన్నప్పుడు కూడా ఆ దేవదత్తుడే ఇతడు, ఇతడు ఆ దేవదత్తుడే అని అంటాం. అంటే ఆ దేవదత్తుడు ఎప్పుడూ అక్కడ చూడబడ్డాడు,
ఈ దేవదత్తుడు ఇప్పుడు ఇక్కడ చూడబడ్డాడు. కానీ చూస్తే నాకు గుర్తొచ్చింది, ఆ దేవదత్తుడే ఇతను ఆ దేవదత్తుడే అని ఎట్లా అంటామో ఆ విధంగా ప్రత్యక్ష జ్ఞానం. అక్కడ దానికి 2 కాలాలు ఉన్నాయి. ఏమిటి? భూతకాలము అని, వర్తమాన కాలము అని. అది భూతకాల సంబంధంతోనూ వర్తమాన కాల సంబంధంతోనూ ఉన్నటువంటి విషయం కాబట్టి అది స్మరణం అనబడుతోంది. పూర్వం చూసినది ఇప్పుడు స్మరింపబడుతున్నది. ఈ స్మరణం అనేటువంటిది ఇది కూడా ప్రత్యక్షంలోకే వస్తుంది. కాబట్టి స్మరణ ప్రత్యక్షాత్మకమైనటువంటి జ్ఞానము అని అనకూడదు మళ్ళీ దాన్ని. అంటే స్మరణకు వచ్చేంత మాత్రం ప్రత్యక్షం కాలేదు. ప్రత్యక్షం అయిన తరువాత మనకి స్మరణ వచ్చింది. తదిదం అంటే అదియే ఇది, ఆ ఘటమే ఈ ఘటము అని అన్నామంటే దీనిని సామానాధికరణ్యం వలన గ్రహించటానికి ఒక ఏకత్వం, అంటే అదియే ఇది అని, అతడే ఇతడు అని ఏకత్వం స్ఫురించడం చేత పూర్వకాలంలో అంటే ఇంతకు ముందు ఎప్పుడో ఏ అనుభవం అయితే మనకు ఉదయించిందో అలా పూర్వకాలంలో ఉదయించిన సంస్కారం చేత సహకరింపబడినటువంటి ఇంద్రియ సంయోగమే, అంటే అరే నేను చూశాను కరెక్ట్గా అట్లాగే ఉన్నాడు అన్నట్టుగా ఆ నేత్రేంద్రియ సంప్రయోగంతో కూడినటువంటిదే ఇప్పుడు ఇక్కడ జరిగింది. కాబట్టి ఇక్కడ అన్వయం అనేటువంటిది కుదురుతుంది అని అంటే, లేదా అన్వయ వ్యతిరేకానికి అధీనమై ఉంటుందా అని అంటే ఇది ఒక సామగ్రి పరికల్పనము. ఎట్లాగంటే జ్వాలాదుల వలె అని అన్నారు. జ్వాలలు అంటే ఎట్లా ఉంటాయి? ఒక జ్వాల అనేటువంటిది ఏర్పడాలి అని అంటే దీనికి సంబంధించి ఒక సామగ్రి ఉండాలి. అది ఒక్కసారి రాదు కదా. జ్వాల అనేటువంటిది ఎట్లా అవుతుంది? 2 కాలాల్లో ఉన్న రెండింటికి సాదృశ్యం అనేటువంటిది అనుసంధానం చెప్పబడుతుంది. కానీ జ్వాలల వలె సాదృశ్యం అనేటువంటిది ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఒక జ్ఞాతను అంగీకరిస్తున్నాం కదా, ఇక్కడ అతడే ఈ దేవదత్తుడు అని అంగీకరిస్తున్నాం కదా, ఈ ఘటము అదియే ఆ ఘటమే ఇది అని అంగీకరిస్తున్నాం కదా. కాబట్టి అని పృథివ్యాది విజ్ఞాన అనుమేయ అర్ధవాదినం ప్రత్యాహ నహి జ్ఞానే నీలపీతాది విచిత్రాకారం దృష్ట్వా జ్ఞానాత్ పూర్వక్షణవర్తినం జ్ఞానే స్వాకారం సమర్ప్య వినష్టం అర్థం అనుమినోతి. తత్ర ఉత్తరం అంటే పృథివీ మొదలైనటువంటి వాటి యొక్క జ్ఞానం మనకు కలిగినప్పుడు దాన్ని అనుమేయంగా మనం స్వీకరిస్తే ఈ అనుమేయ పదార్థం అనేటువంటి దాని గురించి ఏమిటి, అనుమేయం అంటే ఏమిటి అంటే అనుమాన ప్రమాణం చేత సిద్ధించేది అనుమేయం అని చెబుతున్నాడు అనమాట. ఎట్లాగూ అనంటే అతడు జ్ఞానం లోపల ఒక విచిత్రాకారాన్ని, పీతాది విచిత్ర నీలపీతాది విచిత్రాకారాన్ని చూసి జ్ఞానానికి ఆ క్షణంలోనే ఉన్నటువంటి జ్ఞానంలో తన ఆకారాన్ని కూడాను సమర్పించుకుని ఆ జరిగినటువంటి పదార్థాన్ని అనుమానిస్తున్నాడు అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు. ఏమనంటే నాసతో అదృష్టత్వాత్ అంటే అసతః లేనటువంటి ధర్మి యొక్క ధర్మము వేరొక దాని యందు సంక్రమించటం అనేటువంటిది నా సంభవించదు, లేదు. ఎందుకంటే అదృష్టత్వాత్ అంటే చూడబడకపోవటం వల్ల. అది చూడబడనప్పుడు ఇది చూడబడనప్పుడు ఒకదాని ఒక్కటిది ఇంకో దాంట్లో ఎట్లా కనిపిస్తుంది? కాబట్టి ధర్మము కలది నష్టమైనప్పటికీ కూడాను దాని ధర్మం వేరొక దానికి సంక్రమించడం అనేటువంటిది చూడలేదు అని చెప్పని అంటున్నారు అన్నమాట. ఎట్లా అంటే అసతః ధర్మిణః ధర్మస్య అన్యత్ర సంక్రమణం న సంభవతి. లేనిది ఎట్లా సంభవిస్తుంది?
కుతః అంటే అదృష్టత్వాత్ కనిపించకపోవడం వల్ల అని అంటే నహి ధర్మిణీ వినష్టే తద్ధర్మస్య అన్యత్ర సంక్రమణం క్వచిత్ దృష్టం. అటువంటి ఎక్కడా కూడా చూడలేదు, మనం చూడబడలేదు. ఉదాసీనానామపి చైవం సిద్ధి. ఉదాసీనానామపి అంటే ఉదాసీనం అంటే ఇలా వైభాషికులు అని ఉంటారు. ఈ వైభాషికులు అనేటువంటి వాళ్ళు ఈ సౌత్రాంతికులకు ఇద్దరికీ కూడాను సమానమైనటువంటి ఒక దూషణం చెబుతున్నారు అన్నమాట. వైభాషికులకి సౌత్రాంతికులకి కూడా ఇద్దరికీ సమానమైన దూషణ ఏమిటి అంటే ఏవం అన్నమాట. ఏవం అంటే ఈ విధంగా అన్ని పదార్థాలకు కూడాను வருது அது பாட்டுக்கிறேன் ஐயா. క్షణికత్వం అనేటువంటిది ఉదాసీనాన ఏ ప్రయత్నం అది సిద్ధి అంటే ఐహికాముష్మిక ఇహలోక ప్రయోజనానికి పరలోక ప్రయోజనానికి కూడా ఐహికాముష్మిక సర్వార్థ సిద్ధి అవుతుంది. ఎందువల్ల అంటే ప్రయత్నాలు చేయటం వలన. దేవుడు సృష్టించిన వాడు అప్పుడే మనకి ఏ విధమైనటువంటి సంస్కారాలను మనకు వర్తింపచేశారో దాన్ని అంగీకరించినట్లయితే అది సమన్వయం అవుతుంది. అది అంగీకరించకపోతే మన సిద్ధికి కారణం లేదు అనిపిస్తుంది. అలా ప్రయత్నం లేని వాళ్ళని ఈ ఐహికాముష్మిక సర్వార్థ కార్యసిద్ధి అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేదాన్ని చెబుతున్నారు అన్నమాట. వైభాషిక సూత్రాంతికయోః ద్వయోః అపి సాధారణం ఇదం దూషణం. ఏం సర్వం భావానాం క్షణికత్వ అభ్యుపగమే సతి ఉదాసీనానాం నిష్ప్రయత్నానాం అపి ఐహిక ఆముష్మిక సర్వార్థ సిద్ధిః స్యాత్. ప్రయత్నాది అనుతిష్ఠతః తదానీం ఏవ వినష్టత్వాత్ తత్తత్ సంస్కారాదేః అపి కస్యచిత్ స్థిరస్య అనువర్తమానస్య అనభ్యుపగమాచ్చ పశ్చాత్ అగతా సిద్ధిః అహైతుకీ ఇతి నిష్ప్రయత్నానాం అపి ఐహిక ఆముష్మిక సర్వార్థ సిద్ధిః స్యాత్. ఆ విధంగా సర్వార్థ సిద్ధి అనేటువంటిది జరుగుతుంది. అధికరణంలో ఏం చెబుతున్నారు? ఇంతకు ముందు అధికరణంలో వైభాషికులు సూత్రాంతికులు అనేటువంటి వాడు ఇద్దరు నిలుపుకోబడ్డారు కదా. మరి బౌద్ధుల్లో మూడవ వాడవాళ్ళు ఉన్నారు. వాళ్ళంటే జ్ఞానము మాత్రమే ఉన్నది అనేటువంటి వాడు యోగాచార్యుల విషయాన్ని గురించి తెలియజేస్తారు అన్నమాట. నాభావ ఉపలబ్ధిలో మొదటి నాభావ ఉపలబ్ధి అంటే నా అభావ ఉపలబ్ధి జ్ఞానమాత్ర సద్భావవాద కిం సమీచీన యుక్తిమూలః ఉత న ఇది సంశయః. జ్ఞాన వ్యతిరిక్తమైనటువంటి ఒక పదార్థ భావం అనే దాన్ని చెప్పకూడదు. ఎందుకంటే ఉపలబ్ధేహే అంటే అహం ఘటః జానామి, ఘటాన్ని నేను తెలుసుకుంటున్నాను అనేటువంటి ఒక జ్ఞా అనే ధాతువు
అంటే అవబోధనే అని ధాతు చేస్తుంది, కర్మ కర్తలు కలదిగా కనిపిస్తోంది. అంటే తెలుసుకుంటున్నది ఘటము అని తీయబడేది ఉందో ఇది సరి అయినదేనా కాదా అని సంశయం. అలా అనేక బాహ్యమైనటువంటి ఆవర్తనాలు ఉన్నాయి కాబట్టి ఆయా పదార్థాలు కలిగినటువంటి జ్ఞానానికి అది ప్రకాశం కలిగిస్తుంది కాబట్టి అవశ్యం దాన్ని ఆలోచించవలసిందే. కాబట్టి ఆ ప్రకాశం ఏం చేసే సర్వవస్తువు ఆకారం కాబట్టి దాని ఘట జ్ఞానము పట జ్ఞానము ఘటప్రాదులే అక్కడ అలా కాకపోతే సాధారణం మనకు ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు అందువలన మాత్రం చేతనే ఆకర్షించబడుతున్నది అని వ్యవహరిస్తున్నారు. కాబట్టి దానికి భాష్యంగా ఉన్నటువంటి అని భాష్యంగా ఉన్నట్టుగా అనేటువంటి దాన్ని ఒక భ్రమ వలన కలిగింది అని చెప్పేసి పూర్వపక్షం చెప్తారు. దాన్ని ఎట్లా చెబుతున్నారు? సమీచీన యుక్తిమూలః ఇది పూర్వపక్షః బాహ్యార్థసత్వవాదినా తత్తత్ అర్ధాకార జ్ఞానస్య ప్రకాశమానత్వం అవశ్య అత్యయనీయం. సర్వస్య ప్రకాశమానస్య స్వ అసాధారణేన ఆకారేణ ప్రకాశః ఇష్యతే. తత్ ఘటపటాది జ్ఞానస్య ఘటపట ఆకార ఏవ ఆకార అన్యథా ఘటాది ఆధారణ్య దేన్నైతే చూసినప్పుడు మనకి ఏదైతే మనం భాషిస్తుందో అది కాకుండా వేరే ఒకటి ఎట్లా భాషిస్తుంది? అలా నష్టం కదా. ఏకశ్చ అయం ఆకారః ఉపలభ్యతే. ఒకదానిని చూస్తే ఒక ఆకారమే మనకి లభిస్తుంది. తెలుసుకొనబడినది. ఇది వ్యవహారస్య ఉపపద్యతే. తస్య బహిర్వస్తు అవభాగః మూలత్వాత్ విభ్రమః అని పూర్వపక్షం. ఈ పూర్వపక్షానికి సిద్ధాంతం చెప్తారు. సిద్ధాంతస్తు ఘటం అహం జానామి ఇది సర్వలోపి సాక్షికం ఉపలభ్యమానస్య కర్తృకర్మ వ్యతిరేకేణ కేవలస్య ఏవ సద్భావం అర్థం వ్యవహారయోగ్యత ఆపాదన ఆకారేణ ఉపలభ్యతే. ఏవం ఛేదనాదేః అపి ఆకారాः ద్విధా భావనాదిహేతుతయా ఏవ కర్తృగతస్యా ఉపలభ్యతే. నహి అమూర్తానాం క్రియాదీనాం కర్మ ఆకారం అని సిద్ధాంతం చేశారు. ఏం సిద్ధాంతం అనంటే ఘటం అహం జానామి, నేను ఘటము అని తెలుసుకుంటున్నాను.
అన్నప్పుడు ఆ సమర్పకమైనటువంటి అకర్తృకమైనటువంటి వాటి కర్మలోకటువంటి ఆ జ్ఞా అనే ధాతువుకు అర్థానిగా అదేంటి నేను తెలుసుకుంటున్నాను జ్ఞా అబోధనే అనే దానికి అనుగుణంగా ఈ కర్త కర్మ కనుక ఎవరైతే కర్త కర్మ రెండూ లేకుండా కానీ ఏదన్నా ఉంటుంది అనేటువంటిది ఎవరు చెబుతారు? పిచ్చి లేని వాడు ఎవడో చెబుతూ ఉంటున్నాడు. స్వస్వ అసాధారణాకారం అని అంటే తమ యొక్క అసాధారణమైనటువంటి ఆకారాన్ని ఛేదనాదుల వలె ఆయా పదార్థాలకు వ్యవహారానికి సరిపోయే యోగ్యమైన విధంగా ఆ ఆకారం చేత లభించేటువంటిది అవుతుంది. అలా ఆకారం అనేటువంటిది ద్విధాభావనాది హేతువు, అంటే ఒకసారి ఉన్నట్టుగాను ఒకసారి లేనట్టుగాను రెండు విధాలుగా మనకు అనిపించటం చేత, అలా హేతు అవటం చేత అది కర్తృగతంగా మనకు లభిస్తోంది. అట్లాగే అమూర్తమైనప్పుడు క్రియాదులకు కర్మల చేత నిరూపింపదగినట్టుగా కూడాను ఈ కర్మాకారత్వంగాను మనకి కనిపిస్తోంది అని సిద్ధాంతం అన్నమాట. కాబట్టి అదే కర్తగాను ఉంటుంది, అదే కర్మగాను కూడా మనకి లభిస్తుంది అనమాట. అలా తెలుస్తుందని సిద్ధాంతం. వైధర్మ్యాచ స్వప్నాదివత్ అన్నారు. స్వప్నాదివచ్చ అంటే స్వప్న జ్ఞానం వలె జాగరిత జ్ఞానం, మేలుకొని ఉన్నప్పుడు కలిగేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అవి మిథ్యార్థాలు కావు. స్వప్న అంటే వీళ్ళ ఉద్దేశం అద్వైతుల దృష్టిలో ఏమిటి? స్వప్నం అనేటువంటిది మిథ్య అన్నట్లుగా మేలుకొని ఉన్నప్పుడు మిథ్య అనేటువంటిది కాదు అని అంటారు. మనకి స్వప్నము కూడా సత్యమే, జాగరిత జ్ఞానంలో ఉన్నది సత్యమే. వైధర్మ్యాత్ అంటే స్వప్న జ్ఞానాల కంటే కూడాను వేరు ధర్మాలు అనేటువంటివి ఉండవలసినవి అందువలన అని చెప్పనంటాం. ఎందుకంటే చకారం చ కూడా అని చెప్పనన్నారు కదా. కూడా అంటే స్వప్న జ్ఞానము యథార్థమే, తరువాత జాగరిత జ్ఞానము యథార్థమే అని చెప్పి సిద్ధాంతాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ వైధర్మ్యాచ నస్వప్నాదివత్ అనేటువంటి సూత్రం ద్వారా. ఏమిటి దీంట్లో ఉన్న విశేషం? ఈ సూత్రానికి చాలా చక్కగా చెప్పారు. వైధర్మ్యాచ నస్వప్నాదివత్ అంటే స్వప్న జ్ఞానాదివత్ చ జాగరిత జ్ఞానానాం న మిథ్యార్థత్వం తత్ వైధర్మ్యాత్ నిద్రాదికరణ దోషబాధక ప్రత్యయో రహితత్వాత్ ఇత్యర్థః. చకారాత్ తాని అపి యథార్థాని ఇది అభిప్రాయః. నిద్రలో స్వప్నంలో కనిపించినట్టు ఒకటి, ఏమండి నాకు కళ వచ్చిందండి, కళ్ళలో నేను అలా చూశాను, అది భలే ఉంది అని అన్నారు. తర్వాత మామూలుగా మేలుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కనిపించి అబ్బో నేను కళలో కనిపించినట్టే ఇక్కడ ఉన్నదే అని అంటారు. దమయంతి కళలో చూసిందిట నలుణ్ణి. ఆహా నేను ఎవరినో చూశాను బాగున్నాడనట. నలుడు కూడా కళలో ఎవరో ఒక సుందరిని చూశాట. ఆహా ఆ సుందరినే తలుచుకుంటూ అతను చాలా విరహాన్ని పొందుతాడు. ఓహో అప్పుడు అంటాడన్నమాట శ్రీహర్షుడు ఏమిటంటే, ఒకరికి ఒకరు తెలియకపోయినా కూడా స్వప్నం ద్వారా ఒకరిని వలన ఇంకొకరు అవస్థను పొందే విధంగా చేస్తున్నాడు కదా, ఏమి విచిత్రము స్వప్నం వలన అని చెప్పేసి అని అంటారు. ఆశ్చర్యం, ఎక్కడెక్కడ వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు కదా స్వప్న మార్గంలో అన్నట్టుగా. ఎట్లయితే వాట్సాప్లో మనం చూసుకుంటున్నామో, ఫేస్ టైంలో చూసుకుంటున్నామో, ఆ విధంగా స్వప్నంలో చూసుకున్నట్టుగా అనమాట. అది సత్యమే కదా అంటే సత్యమే కనిపించింది, అవును నాకు తెలుసు కదా ఎట్లాగూ అన్న విధంగా అది సత్యమే అనే అభిప్రాయం తెలియజేస్తుంది. నా భావ అనుపలబ్ధే
न केवलस्य अर्धशून्यस्य ज्ञानस्य भावः सम्भवति क्वचिदपि अनुपलब्धेः अबाधितप्रतीतिसिद्धस्य असद्भावे सति ज्ञानमात्रस्यापि असद्भावः न शक्यते वारयितुम् इत्यभिप्रायः. అంటే కేవలం అర్థం లేనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ అర్థం లేని జ్ఞానం యొక్క భావము ఎప్పుడూ కూడాను నా సంభవించదు. ఒక జ్ఞానం ఉందనంటే దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఆ జ్ఞానం అనేది కలగదు కదా. అనుపలబ్ధేహే అటువంటిది ఎక్కడా కూడా జ్ఞానం లేనటువంటి అర్ధశూన్యమైనటువంటి జ్ఞానము అనేటువంటిది ఎక్కడ సంభవించదు. ఎక్కడ కూడాను మనకి కనపడదు. కనుక అట్లా అబాధితమైన ప్రతీతి సిద్ధమైనది అందులో బాధింపబడాల్సింది ఏముంది? అబాధితమైనటువంటి ప్రతీతి సిద్ధమైనటువంటి దానికి నా అంటే ఒకవేళ సద్భావం ఏర్పడినప్పటికీ కూడాను అది జ్ఞానమాత్రానికి నివారించడానికి శక్యం కాదు అని చెప్తుంటారు. తరువాత సర్వధానుపత్యధికరణం. ఈ సర్వధానుపత్యధికరణంలో సర్వశూన్యవాదులు అని ఉన్నారు. వాళ్ళు మాధ్యమికులు అంటారు బౌద్ధుల్లో. ఈ మాధ్యమికులు అనేటువంటి వాళ్ళు సర్వము శూన్యమే అని అంటారు బౌద్ధుల్లో వాళ్ళు. అదే వాళ్ళ పరమావధి. అంత సర్వం శూన్యం అంటారు అన్నమాట. ఈ శిష్యుల యొక్క బుద్ధి యోగ్యతను బట్టి పదార్థము అనేటువంటి అంగీకారమే లేదు. ఎందుకనంటే వాళ్ళు శూన్యవాదులు కాబట్టి. వాటి చేత ఇక క్షణికత్వాదులు కూడా చెప్పండి. అంటే అవి ఉంటాయండి, ఉంటే కాదు ఒక క్షణం వస్తాయి, ఎట్ట అలా ఉంటాయి అలా వెళ్ళిపోతాయి అని చెప్పి క్షణికవాదులు కూడా ఉంటారు అనమాట. వాళ్ళని ఉద్దేశించి చెప్పబడుతున్నది ఈ సర్వధానుపత్యధికరణంలో. సర్వధానుపత్తిశ్చ అంటే సర్వధా అంటే సర్వశూన్యవాదులు. ఎప్పుడూ ఏదీ లేదు, సర్వము శూన్యము, అంతా మిథ్య. ఇది ప్రచారంలో ఎక్కువగా ఉండే బౌద్ధంలో. దాన్ని చేసి శంకరాచార్యుల వారి కాలంలో కూడా అద్వైత స్థాపించడం మొదట్లో ఈ మిథ్యావాదాన్ని ఒప్పుకోక తప్పలేదు ఆయన. ఒప్పుకుని చివరికి ఏం చేశారు? బ్రహ్మ సత్యమేనండి, జగత్తు మాత్రమే మిథ్య అని చెప్పేసి ఎట్టాగో బ్రహ్మను మాత్రం సత్యం అని చెప్పి జగత్తును కూడా మళ్ళీ మిథ్యగా చెప్పేసేసారు. అంటే ఏమిటి? దాన్ని అంగీకరించ తప్పలేదు. ఆయన ఆ బౌద్ధుల్ని ఆ మిథ్యావాదాన్ని ఖండించలేకపోయారు పూర్తిగా. అందువలన అద్వైతులు కూడాను ప్రచ్ఛన్న బౌద్ధులు అనబడతారు. వాళ్ళు ప్రచ్ఛన్న బౌద్ధులు అంటే దాదాపు బౌద్ధంలాగా మిథ్యావాదాన్ని అంగీకరించినట్టే కదా. సత్యకాముడు సత్య సంకల్పుడు అయినటువంటి పరమాత్మ యొక్క సత్య సంకల్పం సత్యమవుతుంది కానీ మిథ్యట్ట అవుతుంది. కనుక ఈ సర్వశూన్యవాదులైనటువంటి బౌద్ధుల పరమావధి ఏదైతే ఉందో వాళ్ళ బుద్ధి యోగ్యతను బట్టేసి ఈ క్షణికత్వాదులు కూడా చెప్పబడుతున్నాయి. ఇట్లాగే సర్వథా అనుభవపత్తిశ్చ. సర్వథా అంటే ఈ సర్వశూన్యవాది అంటే ఎప్పుడూ ఏమీయూ లేవు, అంతా భ్రమయే అంటే అనంటే సర్వథా సర్వశూన్యవాది ఏమంటాడంటే సర్వము ఉన్నది అనంటే ప్రతిజ్ఞ చేసేటువంటి స్వాభిమతాన్ని సాధిస్తాడా, లేక సర్వము లేదు అనేటువంటి అభిమతాన్ని సాధిస్తాడా? అంటే సర్వశూన్యాన్నే సాధిస్తున్నాడు. అంటే ఇతని చేత ఏం సాధింపబడుతోంది? వీడు చేతనుడైనట్టయితే అతను గనక అంటూ ఉన్నట్టయితే అతని చేత శూన్యత్వం అనేది ఎట్లా సాధింపబడుతుంది? అతను ఉన్నాడు కదా. అనుపపత్తేశ్చ సర్వశూన్యత్వం అనేటువంటిది అనుపపన్నమే అవుతుంది. వాడు ఎవరైతే నేను శూన్యవాది అంటున్నాడు వాడు ఉన్నాడు కదా. వాడు ఉన్నంత వరకు అప్పుడు శూన్యం ఎట్ట అవుతుంది? సర్వము శూన్యం ఎట్ట అవుతుంది అని చెప్పినట్టుగా చెప్పి మాధ్యమికుల యొక్క వాదం కూడా ఈ శూన్యవాదం అనేటువంటిది సంభవిస్తుందా సంభవించదా అని చెప్పేసి ఒక సంశయాన్ని లేవదీశారు. దాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సూత్రంలో.
మాధ్యమిక ఉక్త శూన్యవాద న సంభవతి అంటే సంభవతి నా ఇది సంశయ అనేది సంభవతి ఇది పూర్వపక్ష విజ్ఞానం ఘటాదయశ్చ సర్వే భావాః న సంతి కుతః ఉత్పత్తి అనిరూపణాత్ ఘటాది భావానాం భావాత్ తావత్ ఉత్పత్తి న సంభవతి నహి ఘటాది ఉత్పద్యమానః అసమృతు ఉదితేన మృత్తుపిండాదినా ఉత్పద్యతే నాపి అభావాత్ పశ్చాత్ అభావాత్ ఉత్పద్యమానః ఘటాదిః అభావాత్మకః ఏవ స్యాత్ సర్వశూన్యత్వం ఏవ యుక్తిమత్ సర్వము శూన్యమే అని చెప్పేసి పూర్వపక్షం చేశారన్నమాట. సర్వము శూన్యమే అని చెప్పేసి పూర్వపక్షం చెప్తాడు. అంటే ఏమిట విజ్ఞానం అనేటువంటిది ఘటాదులు కానీ సకల భావ పదార్థాలు కానీ లేవు, ఏవీ లేవు అని తెలుసుకోవడమే విజ్ఞానము. ఎందుకనంటే ఘటాది భావాల యొక్క ఉత్పత్తి నిరూపించలేదు కదా. ఘటము అనేటువంటి దాని యొక్క భావం ఏమిటి? ఆ ఘటభావ పదార్థాన్ని రూపించండి అంటే ఆ ఘట భావ ఉత్పత్తిని ఘటాన్ని అయితే చూపిస్తారు కానీ ఘటం యొక్క భావ ఉత్పత్తిని ఎలా నిరూపిస్తారు? మీరు నిరూపించలేరు కదా. కాబట్టి భావ పదార్థం వలన ఉత్పత్తి సంభవించదు కదా అంటూ కొంచెం అతి తెలివిగా ఉంటుంది ఇది. కాబట్టి ఘటము అనేటువంటివి ఉదయిస్తూ కూడాను స్వరూపం నశించిపోతాయి అని అంటే ఒక మట్టి పిండం వల్ల మృత్పిండం వలన అది ఎలా ఉదయిస్తుంది అని అంటారు. అంటే అభావం వలన అసలు అనేది లేకపోవడం చేత అసలు లేదు అని అంటే ఉత్పత్తి ఎట్లా ఉంటుంది, సంభవిస్తుంది? లేనిది కొత్తగా ఎట్లా ఉదయిస్తుంది, ఎలా సంభవిస్తుంది? అందువలన అభావం వలన జ్ఞానం కలుగుతుంది, ఘటం సిద్ధిస్తుంది అనేటువంటి ఒక అభావ రూపమైనటువంటిదే ఉంటుంది కానీ అభావం వలన అభావ జ్ఞానమే కలుగుతుంది కానీ అభావం వలన భావజ్ఞానం కలగదు అని చెప్పేసి శూన్యమే తత్వము, సర్వము ఏమీ లేదు అన్నదే కరెక్ట్ అవుతుంది అని యుక్తియుక్తంగా ఉంటుంది అని చెప్పి పూర్వపక్షం చేశారు. ఆ పూర్వపక్షాన్ని చక్కగా తిరస్కరిస్తూ సిద్ధాంతం తెలియజేస్తున్నారు. లోకే భావాభావ శబ్దయోః తద్బుద్ధ్యోశ్చ ప్రమాణేన ఉపలభ్యమానస్య ఏవ వస్తునః అవస్థా విశేషః ఏవ భావరూపః విషయః వర్తమానతయా ఉపలభ్యమానః అవస్థా విశేష భావః బుద్ధి విషయః తత్ విరోధి అవస్థా విశేషః అభావ బుద్ధి విషయః అతః న కుతశ్చిత్ త్వత్ అభిప్రేతం తుచ్ఛత్వం సిద్ధ్యతి అని అంటున్నారు. ఎట్లాగంటే లోకంలో ఒక భావము అభావము అనేటువంటిది భావాభావ జ్ఞానాలు అనేటువంటివి ప్రమాణాల చేత మనకి లభిస్తుంటాయి. ఆ ప్రమాణాల చేత లభించేటువంటి వస్తువుల యొక్క అవస్థా విశేషమే ఈ భావరూపమైనటువంటి విషయం. కనుక వర్తమానంగా మనకు ఉన్నటువంటి అవస్థా విశేషం ఏదైతే ఉందో అదే భావబుద్ధి విషయము అనబడుతుంది. దానికి విరోధి అయినటువంటి అవస్థా విశేషమే అభావ బుద్ధి విషయము అనబడుతుంది. కనుక దేని వలన నువ్వు అనుకున్నటువంటి శూన్యత్వం సిద్ధిస్తుంది అనంటే అభావం వలన నీకు శూన్యత్వం సిద్ధించలేదు, భావం వలన శూన్యత్వం సిద్ధించలేదు. కాబట్టి ఈ సదసద్భావాలు ఉన్నటువంటి వస్తువుకి ధర్మంగా అంగీకరించడం వలన సర్వము శూన్యము అనేటువంటిది సత్యము కాదు అని చెప్పనంటారు అన్నమాట. సూత్రార్థం ఏమిటి అని అంటే సర్వదా అనుపపత్తిశ్చ అంటే సర్వశూన్యవాది సర్వం సత్ ఇది ప్రతిజ్ఞాయ స్వ అభిప్రేతం సాధయతి న సాధయతి. ఉత ఎందువలన అంటే
అసత్ ఇది ప్రతిజ్ఞాయ అద ప్రకారాంతరేణ ప్రతిజ్ఞాయ ఏమీ లేదు అని ప్రతిజ్ఞ చేసి ఏమీ లేదు అనేది ఏదో ఉంది అని ఎలా సాధిస్తాడు? అసత్ ఇది ప్రతిజ్ఞాయ అద ప్రకారాంతరేణ ప్రతిజ్ఞాయ సర్వదా అపి సర్వశూన్యత్వానుపత్తే స్వాభిమతా సిద్ధి. ఎప్పుడు ఏది లేదు అని కదా ఆ సర్వశూన్యవాది యొక్క అభిమతం. అటువంటప్పుడు అది ఉంది, సర్వశూన్యవాదము అనేది ఉన్నది, సర్వము శూన్యము అనేది ఉన్నది అని చెప్పి సత్ అసత్ భావయో విద్యమాన వస్తు ధర్మత్వ ఉపాదనాత్ అని చెప్పేసి దాన్ని తీసేశారు. తర్వాత సూత్రం న ఏకస్మిన్ అసంభవాత్. న ఏకస్మిన్ అసంభవాత్ అంటే జైన మతం యుక్తిమత్ ఉత నా ఇది సంశయ. ఈ సూత్రంలో జైన మతం అనేటువంటిది ఏదైతే ఉందో అది యుక్తియుక్తమేనా యుక్తిమతమేనా కాదా అని అంటే ఏకస్మిన్ అసంభవాత్ అనేటువంటిది ఇది ఒక అధికరణం. ఏకస్మిన్ అసంభవాధికరణం అని అంటే అర్థం ఏమిటంటే ఒక ఇంతకుముందు చెప్పినటువంటి బౌద్ధ శూన్యవాదుల యొక్క అధికరణంలో బౌద్ధులందరూ నిరాకరింపబడ్డారు కదా. శూన్యవాదులు మాధ్యమికులని సర్వశూన్యవాదులు ఉంటారు. అట్లాగే జైనులు కూడాను ఏమంటారు అంటే జగత్తుకి పరమాణువులే కారణము, పరమాణువుల యొక్క సంయోగము వలనే జగత్తు అనేది ఏర్పడింది అని చెప్పని అంటారు అన్నమాట వాళ్ళు. పరమాణువుల వలనే జగత్తు అనేటువంటిది ఏర్పడింది అని చెప్పేటువంటి జైనులు కూడా ఏమంటారు అనంటే నైకస్మిన్ అసంభవాత్ అన్నారు. ఆ జైన మతాన్ని తిరస్కరిస్తూ బ్రహ్మసూత్రంలో నైకస్మిన్ అసంభవాత్ నా అంటే జైన మతము సరైంది కాదు. ఎందుకంటే ఏకస్మిన్ ఒక వస్తువులో అసంభవాత్ ఒక వస్తువులోనే ఇంకొక విరుద్ధమైనటువంటి వస్తువు ఉండటం అనేటువంటిది సంభవించదు. అందువలన ఈ వేదాంతంలో చెప్పే విధంగా ఉపనిషత్తుల్లో చెప్పే విధంగా భేదాభేద సమాశ్రయణము అనేటువంటిది కూడా ఏదైతే ఉంటుందో అది కాగానే సూత్ర విరుద్ధమవుతుంది. ఇది సంభవించదుగాక సంభవించదు అన్నప్పుడు దానికి వాళ్ళు చెబుతారు అన్నమాట. ఏమంటే జైన మతం అనేటువంటిది యుక్తిగా ఉందా లేదా, అయితే జైన మతంలో ఏమి కూడా ఒక యుక్తి లేదా ఉందా అని చెప్పి ఒక సందేహం తీసుకొచ్చారు. ఉంటే దానికి సమాధానం చెబుతారు ఏమని అంటే యుక్తిమత్ ఇది పూర్వపక్ష. ఎందుకు లేదండి చాలా గొప్పగా యుక్తిగా చెప్పారు అంటారు. ఏది కాదో అది అవునని చెప్పటమే వీళ్ళ యొక్క పూర్వపక్షుల యొక్క ఉద్దేశ్యం కదా. ఎలా చెబుతున్నారు అనంటే జీవ అజీవ శబ్ద అభిలషణీయ భోక్తృభోగ్యాత్మకస్య జగతః సత్వః అసత్వః నిత్యత్వ అనిత్యత్వ భిన్నత్వ అభిన్నత్వైః అనైకాంత్యం షట్ ద్రవ్య తత్పర్యాయాత్మన అవస్థితత్వాత్ కృష్ణస్య జగతః ద్రవ్యాత్మన సత్వైకత్వ నిత్యత్వాని ఉపపన్నాని పర్యాయ ఆత్మన చ విపరీతాని పర్యాయాశ్చ ఘటత్వపటత్వాది అవస్థా విశేషాః ద్రవ్యస్వరూపస్య ఏకత్వాత్ స్థిరత్వాత్ సద్బుద్ధి బోధ్యత్వాత్ తేన రూపేణ ఏకత్వాది యుక్తం పర్యాయ శబ్ద అభిధేయ అవస్థా విశేషాణం అనేకత్వాత్ అస్థిరత్వాత్ అసద్బుద్ధి బోధ్యత్వాత్ తేన రూపేణ అసత్వ అనిత్యత్వ నానాత్వాని యుక్తాని ప్రతీతి వ్యవస్థాప్యత్వాత్ సర్వస్య వస్తునః ఉభయాకార ప్రతీతి ఉభయం ఉపపన్నం అని పూర్వపక్షం. అంటే ఏమిటారంటే
ఈ పూర్వపక్షి ఒక జీవుడు అజీవుడు అనేటువంటి రెండు శబ్దాల చేత, అంటే జీవాజీవులు అని, జీవము ఉన్నది కానీ లేదు అన్నట్టుగా జీవాజీవ అనే ఈ శబ్దాల చేత ఏం చెప్పబడుతోంది అని అంటే, ఒక భోక్త, ఒక భోగ్యాత్మకమైనటువంటిది. భోక్త అంటే భోగ్యము అన్నమాట. భోక్త భోగ్యము, ఈ భోక్త భోగ్యము కూడాను కలిగినటువంటి ఏమిటంటే జగత్తు అని, సత్వము అసత్వము అని చెప్పి రెండింటి చేత, కలిగి ఉన్నది లేనిది అనేటువంటి వాటి చేత, నిత్యత్వ అనిత్యత్వ, నిత్యమైనటువంటి వాట నిత్యము కాని వాటి చేత, అలాగే భిన్నత్వ అభిన్నత్వ, భిన్నమైన వాటితోనూ అభిన్నమైన వాటితోనూ ఒకే తీరుగా ఉండదు జగత్ అనేటువంటిది. కాబట్టి షడ్ద్రవ్యాల రూపంగా, అంటే ఏమిటంటే అక్కడ వాడు న్యాయంలో చెప్పినట్టుగా తీసుకొస్తారనమాట. ద్రవ్యాలు ఎన్ని అంటే అది చెప్పినట్టుగా ఆ షడ్ద్రవ్యాల రూపంగా అక్కడ పర్యాయ రూపంగా ఉండటం వల్ల అనేకమైనటువంటి వివిధ రకాలతో కూడి ఉండేటువంటి ఈ సంపూర్ణ జగత్తు మొత్తం కూడాను ఒక్కొక్కసారి ద్రవ్య స్వరూపం చేత ఉంటుంది, సత్వరూపంలో ఉంటుంది, ఏకత్వాన్ని ప్రదర్శిస్తుంటుంది, నిత్యత్వానికి సరిపోతుంది. ఈ విధంగా పర్యాయ స్వరూపంగా ఉంటుంది, విపరీతమైనటువంటి అసత్యత్వం అనేటువంటిది ప్రదర్శిస్తుంది, అనేకత్వం అనేది కలిగి ఉంటుంది, అనిత్యత్వం అనేది కలిగిపోయి ఉంటుంది. కాబట్టి పర్యాయాలుగా అంటే అనేక రకాలుగా ఉండటం వల్ల ఘటత్వం అనేది ఉంటుంది, పటత్వం అనేది ఉంటుంది. ఈ విధంగా అనేక అవస్థా విశేషాలతో అనేక ద్రవ్య స్వరూపాలు ఉన్నందువలన, అస్థిరమైనందువలన, కొన్ని స్థిరమైనందువలన సత్తని చెప్పబడుతుంది, అసత్తని చెప్పబడుతుంది, సదసత్తని చెప్పబడుతుంది అనేటువంటి బుద్ధితో ఇది చెప్పబట్టంతో ఆ ఆకారంలో ఏకత్వాదులు ఉంటాయి, ఉపయుక్తంగా పర్యాయ శబ్దాలు ఉంటాయి అనేకంగా. ఈ విధంగా అస్థిరాలు స్థిరాలు రెండు ఉండటం వల్ల అసత్తని చెప్పబడుతోంది. అలాగే ఈ అసత్వము, అనిత్యము, నానాత్వము అనేటువంటివి హౌ ఇట్స్ పాసిబుల్, ఒకే చోట అన్నీ ఉండటం అనేది ఎట్లా కుదురుతుంది అని అంటే, ఇది ఎట్లా కుదురుతుంది అని వీళ్ళు చెప్పుకుంటారు. ఇదే పూర్వపక్షం అన్నమాట. ఈ దీంతో అన్నీ కూడా ఒక రకంగానే ఉంటాయి, అది ఉంది ఇది ఉంది, అది సముచితమే ఇది సముచితమే అని అంటారు అన్నమాట. ధర్మము గొప్పదే అధర్మము గొప్పదే అని చెప్పినట్టుగా ఏం చేస్తే అప్పుడు రెండు విధాలుగా సరిపోతుంది అని చెప్పేసి పూర్వపక్షం చేస్తారు. అప్పుడు ఆ పూర్వపక్షానికి సిద్ధాంతం ఎలా చెబుతారు అని అంటే, సిద్ధాంతస్తు ఏకస్య అస్తిత్వ నాస్తిత్వాదిభిః అనైకాంతికత్వం అయుక్తం. ఏకస్మిన్ వస్తుని అస్తిత్వ నాస్తిత్వాదేః విరుద్ధస్య ఛాయా అతపవత్ యుగపత్ అసంభవాత్ తథా హి ద్రవ్యస్య తత్ విశేషణభూత పర్యాయస్య ఇత్థం శబ్దాభిధేయ అవస్థా విశేషస్య ఇదం ఇత్థం ఇది ప్రతీతేః ప్రకార ప్రకారితయా పృథక్ పదార్థత్వాత్ న ఏకస్మిన్ విరుద్ధ ప్రకారభూత సత్వ అసత్వ రూప ధర్మ సమావేశః యుగపత్ సంభవతి. ఉత్పత్తి వినాశాఖ్య పరిణామ విశేష ఆస్పదత్వంచ ద్రవ్యస్య అనిత్యత్వం తత్ విపరీతంచ నిత్యత్వం తస్మిన్ కథం సమవైతి. విరోధి ధర్మాశ్రయత్వంచ భిన్నత్వం తత్ విపరీతంచ అభిన్నత్వం
కథం వా తస్మిన్ సమయైతి యథా అశ్వత్వమహిషత్వయోః యుగపత్ ఏకస్మిన్ అసంభవః ఏకస్య పృథివీ ద్రవ్యస్య ఘటత్వం శరావత్వం చ ప్రదేశభేదేన నతు ఏకేన ప్రదేశేన ఉభయ ఆశ్రయత్వం యథా ఏకస్య దేవదత్తస్య ఉత్పత్తి వినాశయోగిత్వం కాలభేదేన నహి ఏతావతా వస్తునః ద్వి ఆత్మకత్వం అపితు పరిణామశక్తి యోగమాత్రం అతః న యుక్తిమత్ జైనమతం అని జైనమతాన్ని కొట్టేసి సిద్ధాంతం చెప్పారు. ఎట్లా చెప్తున్నారు? ఇదమిత్కంగా ఇది ఇట్లున్నది అది అట్లున్నది అనే ఒక ప్రతీతి ఉంటుంది. అలాగే అస్తిత్వము నాస్తిత్వము అనేటువంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు అస్తిత్వం అనేది ఉన్నప్పుడు దాని యొక్క ఛాయ అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ ఆ ఛాయ అనేటువంటిది ఎంతవరకు నిజం? కనుక అవి కొన్ని సంభవించవు, కొన్ని సంభవిస్తాయి. ఈ విధంగా శబ్దాభిధేయమైనటువంటి ఒక అవస్థా విశేషం వల్ల ఒకదాని యందు అస్తిత్వము అనేటువంటిది సంభవిస్తుంది, అలాగే నాస్తిత్వము అనేటువంటిది కూడా వస్తుంది అని అంటే మళ్ళీ అది విరుద్ధం అయిపోతుంది. కాబట్టి ఈ సత్వాసత్వ ధర్మాల యొక్క సమావేశం ఒకేసారి సంభవించదు. కానీ ఒక సమయంలో సత్వం అవుతుంది, మరి ఒక సమయంలో అసత్వం అవుతుంది. కాబట్టి ఉత్పత్తి విభాగము, తర్వాత పరిణామ విభాగము, తర్వాత విశేష విభాగము, ఇట్లా ఒక ద్రవ్యము అనిత్యంగాను నిత్యంగాను నిత్యానిత్యంగాను ఈ విధంగా దానికి మనకు భాషిస్తుంటుంది అన్నమాట. కాబట్టి విరోధి ధర్మాశ్రయత్వం అనేది, భిన్నత్వం అనేది, అభిన్నత్వం అనేటువంటిది ఈ విధంగా ఒకదాంట్లో ఉండకపోవచ్చు, కానీ వివిధ కాలాల్లో ఉండొచ్చు కదా. ఎట్లాగైతే ఒకడున్నాడు, ఒకప్పుడు దరిద్రుడు, ఒకప్పుడు ధనవంతుడు, ఒకప్పుడు అబ్బో కోటీశ్వరుడు, అది ఎట్లా కుదురుతుందో ఆ విధంగా అన్నమాట. ఈ విధమైనటువంటి విరుద్ధ ధర్మాలు ఒకదాని యందు ఒక కాలంలో ఉండవు, కానీ మీ ఇతర కాలాల్లో ఉండవచ్చు కదా. కనుక ఘటత్వం అనే మృత్ అనేది ఉంది. మృత్తు ఘటంగా తయారైనప్పుడు దాంట్లో ఘటత్వం పడ్డప్పుడు శరావత్వం ఉంది. సువర్ణం ఉందనుకోండి, సువర్ణం ఒకప్పుడు హారంగా ఉంటుంది, ఒకసారి కుండలంగా ఉంటుంది, ఇంకో రకంగా ఉండొచ్చు. కాబట్టి వివిధ సమయాలలో వివిధ రూపాలతో వివిధ పేర్లతో వ్యవహరింపబడటం అనేటువంటిది సంభవం అవుతుంది. అంతేగాని ఒకదానికి ఒక ఈ ఉభయాశ్రయం అనేటువంటిది ఉండదు. ఎట్లాగంటే ఒక దేవదత్తుడు అనేటువంటి వాడికి ఉత్పత్తి వినాశము అనేటువంటివి రెండు ఎప్పుడు ఉంటాయి? ఒక కాలభేదం. ఒకప్పుడు ఉత్పత్తి కలిగింది, ఇంకొకప్పుడు వినాశం కలిగింది అని చెప్పి ఉత్పత్తి వినాశాలు ఇతర కాలాల్లో కలుగుతాయి, కానీ ఒకే కాలంలో కలగలేదు కదా. కానీ ఉభయాశ్రత్వం అనేటువంటిది ఉండదు. అందుచేత ఒక వస్తువు కూడా అదే విధంగా రెండు రూపాలు ఉండటం అనేటువంటిది సంభవించదు. మరి ఎట్లాగూ అంటే ఈ పరిణామ శక్తి అనేటువంటిది అంత యోగమైనటువంటిది కాదు. అందువల్ల ఈ జైమిని మతం అనేటువంటిది, ఈ జైనుల యొక్క మతం అనేటువంటిది అంత యుక్తివంతం కాదు అని చెప్పేసి దాన్ని కొట్టేసేసారు అన్నమాట, దాన్ని తిరస్కరించేశారు. అందువల్ల జైన మతం తిరస్కరించినప్పుడు దాని సూత్రార్థం ఏం చెబుతారు అంటే నైకస్మిన్న సంభవాత్, అంటే నా జైన మతం యుక్తం. కుతః, ఎందువల్లంటే ఏకస్మిన్ వస్తుని ఉక్తరీత్యా యుగపత్ విరుద్ధ ధర్మ సమావేశ అసంభవాత్. ఒక వస్తువులో రెండు రకాలనేటువంటివి రెండు సమయాల్లో ఉండటం కుదురుతుంది, కానీ ఒకే సమయంలో రెండు కుదరటం అనేటువంటిది సంభవించదు. కాబట్టి
అందువల్ల ఇది సూత్ర విరుద్ధం అని చెప్పేసి వేదాంత వేదులు ఈ భేదాభేదాన్ని తిరస్కరిస్తారు. అంటే జైనులు కూడాను భేదాభేదవాదుల్లాగా ఉంటారు అన్నమాట. దాన్ని చేశారు. ఏవంచ ఆత్మ కార్త్స్న్యం, ఏవంచ ఆత్మ కార్త్స్న్యం, ఏవం ఈ విధంగా ఆత్మ ఈ సమస్త శరీర పరిణామాలంతటికీ కూడాను మూల కారణమైనటువంటిది ఆత్మ అని అంగీకరించాం కాబట్టి ఒక గొప్ప శరీరంలోంచి ఒక అల్ప శరీరంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఆత్మ అనేటువంటిది అకార్త్స్నం అంటే అపరిపూర్ణత్వాన్ని తెలియజేయబడుతుంది అన్నమాట. కాబట్టి అంటే ఒక పెద్ద శరీరంలోంచి చిన్న శరీరంలోకి వెళుతోంది, చిన్న శరీరంలోంచి పెద్ద శరీరంలోకి వెళ్ళిపోతుంది. అట్లాంటప్పుడు ఒకసారి పరిపూర్ణంగా ఉంటుంది, ఒకసారి అపరిపూర్ణంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ సంభవిస్తుంది అని చెప్పేసి ఈ సూత్రంలో అర్థం చెప్తారు. దానికి ఏమంటున్నారు? ఏవం ఆత్మ కాస్యాచ్చ అనుపపన్నం శరీర పరిమాణత్వే హి ఆత్మనః బృహతః శరీరాత్తు అల్పీయసి శరీరే ప్రవిశిష్టః అకార్త్స్యం అపరిపూర్ణత్వం ప్రసజ్యతే తదానిం అల్ప పరిమాణత్వాత్. అంటే భౌతికంగా ఆలోచించినప్పుడు అట్లా కుదరదే, అది ఎట్లా ఇట్లా అని చెప్పనుకుంటారు చూసారా, ఇలా అనమాట. ఇది చూస్తుంటే నాకు కథ గుర్తొస్తోంది. వరాహమిహిరుడు అని ఒక అనమాట. ఆ వరాహమిహిరుడు కథలా చేసినట్టుగా ఆయన అంటే ఒక రాజుగారి కొడుకు ఉన్నట్ట. ఆ రాజుగారి కొడుకు ఏం కావాలి నీకు అంటే ఏం కావాలంటే ఇచ్చేస్తాను అని ఉన్నట్ట. లేకపోతే బ్యాన్ ఏడుస్తాను అంటట. అమ్మమ్మో నా రాజకుమారుడు కనుక ఏడ్చాడంటే రాజుగారు వచ్చి మా తలకాయ తీసేస్తారు, పిల్లవాడిని ఏడవనివ్వకూడదు, వాడు ఏది నీతో ఇచ్చేసేయండి అని చెప్పేశారు అని అన్నట్ట. అప్పుడు ఏం చేశాట, నాకు ఏనుగు కావాలి అని చెప్పి ఏడుస్తున్నట్ట. సరే ఏనుగు తీసుకురండి అన్నట్ట. ఏనుగు తీసుకొచ్చారట. నాకు కుండ కావాలి అని అన్నట్ట. కుండని తీసుకొచ్చారట. ఇప్పుడు ఏమన్నట్ట, ఆ ఏనుగుని కుండలోకి పంపించండి అని అన్నారట. అంటే అదేంటి ఆయన అనేట కుదురుతుంది అంటే, ఏమో మీరేం చేస్తారో నాకు తెలియదు, ఏనుగు కుండలోకి వెళ్ళాలి, ఇది మీరు చేస్తారా చేయరా, లేకపోతే నేను ఏడుస్తాను అన్నట్ట. అప్పుడు ఒక తెలివిగల ఆయన వచ్చి, అదే ఉంది ఆయన ఇంతే ఉంటుంది చూడు, ఇది ఏనుగేనా కాదా అని చెప్పేట. అవును ఏనుగే అన్నట్టు. ఏనుగు బొమ్మను తీసుకొచ్చి ఆ ఏనుగు బొమ్మను కుండలో పెట్టాట. అయ్యి భలే ఉంది, ఏనుగు నువ్వు కుండలో పెట్టేసావు, నువ్వు సార్ నువ్వే గొప్ప అని చెప్పేసి అతను ప్రశంసించాట. ఆహా రాజకుమారుడు ఇతన్ని ప్రశంసిస్తున్నాడండి అని చెబితే అతనికి ఇంకా బహుమతి ఇచ్చారట, సత్కారం చేసేట రాజుగారు. అట్లా ఒక్కొక్క సందర్భంలో అసంభవము అన్నది సంభవం చేశారా అని అన్నట్టు అనిపిస్తుంటుంది. దానికి అవునని ఒప్పుకుంటారు, ఓసారి అన్నమాట. అట్లాగే మనకి శ్రీరామచంద్రుడు కూడా కృష్ణలీలలాగా రామలీలలు కూడా మనకు ఉంటాయి అన్నమాట. శ్రీరామచంద్రుడు అన్నట్ట, నాకు చంద్రుడు కావాలి, చందమామ నాకు నచ్చుతుంది అని చెప్పి చంద్రుడి కోసం ఏడుస్తున్నట్ట. చంద్రుడిని ఎవరా తిమ్మంటామయ్యా, ఎలా తిప్పిస్తాం, ఆకాశంలో ఉండే చంద్రుడు మనకెట్టా అందుతాడు, అందుకోవట్ల ప్రయత్నిస్తున్నాం కానీ మాకు అందట్లేదు అన్నారు రచయితలు వాళ్ళందరూ. ఇట్లయితే అప్పుడు సుమంతుడు ఏం చేశాట, ఒక అద్దం తీసుకొచ్చి చూపించి, ఇదిగో చూడు ఆయన వచ్చింది అని అంటే ఎదురుగానే ఉన్నటువంటి అద్దంలో చంద్రుడిని చూసి, ఆహా చిక్కాడమ్మా చంద్రుడు అనుకొని రాముడు నవ్వాడు. ఆహా చంద్రుడు చూసావా చిక్కదన్నారు, చిక్కిపోయాడు, దగ్గరికి వచ్చేసాడు, దగ్గరికి చంద్రుడు వచ్చేసాడు అన్నట్ట. అట్లా ఏదో ఒక ఇది ఇచ్చేస్తారన్నమాట. నిజానికి అక్కడ ఏదో కల్పన చేశారు అన్నట్టుగా మనకు భావిస్తాం కానీ నిజానికి భగవంతుడు చేసేటువంటివి ఎట్లా ఉంటాయి అనంటే అతిమానుషమైనటువంటివి, మానవులు సాధించలేనటువంటి అతిమానుషమైనటువంటివి ఆయన లీలలు చేష్టలు. ఆ లీలలు కూడా ఎట్లా ఉంటాయి అనంటే అనాయాసమైన ఒక క్రీడా విశేషంలా ఉంటాయి అన్నమాట. ఆ స్వామి యొక్క లీలలు ఎలా ఉంటుంది, మరి ఒక గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతోనే అలా ఎత్తి మీద పెట్టాడు అని అంటే, ఒక కాడిలో ఒక పావుని ఎత్తి మీద ఎక్కి నాట్యం చేశాడు అని అంటే,
ఎన్నెన్నో ఉన్నాయి చెప్పాలంటే. మనకి కూరత్తాళ్వార్లు అనుగ్రహించినటువంటి అతిమానుష స్తవంలో ఈ రామాయణంలో భారతంలో ఉండేటువంటి భగవంతుడి యొక్క అతిమానుష చేష్టల్ని వింటుంటే ఆహాహాహా, భగవంతుడు ఈ విధంగా మనకి స్పష్టంగా చూపిస్తున్నాడే, అయినా కూడా ఆయన్ని చూసి భగవంతుడు అని తెలుసుకోలేకపోతున్నారు కొందరు అని. శ్రీకృష్ణుణ్ణి ఇంత గొప్ప లీలలు చేశాడని విని కూడాను వాటిని వాళ్ళు ఒప్పుకోవటం లేదు. శిశుపాలుడు కానీ దుర్యోధనుడు లాంటి వాళ్ళు కూడాను, ఆహా అయ్యా ఎట్లా చేశావు, ఎలా సరిపోయింది స్వామి, నువ్వే కదా నిజంగా అని చెప్పేసి నారదుడు కూడా వచ్చేసేసి కీర్తిస్తున్నప్పుడు కూడాను నమ్మట్లేదు. స్వామి నాకు సందేహం, నువ్వు ఒకేసారి ఇంతమంది భార్యల ఇళ్లలో ఎట్లా ఉంటావయ్యా అనమాట. ఏమో నాకు తెలుసు, నువ్వే చూడు అన్నారన్నమాట. వెళ్ళి చూస్తున్నాడు. సత్యభామ ఇంటికి వెళ్ళి చూస్తే సత్యభామ ఇంట్లో ఉన్నారట, జాంబోది ఇంటికి వెళ్ళి చూస్తే జాంబోది ఇంట్లో ఉన్నారట. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళతోనే ఉన్నట్ట. కాదమ్మా నేను అక్కడ ఉండగా చూసొచ్చాను అని చెప్పాట. చూస్తే సర్లేవయ్యా ఆయన ఇక్కడ ఉంటే నువ్వు అక్కడున్నాడని చెబుతావు ఏమిటి అని చెప్పేసి అన్నారు అందరూ కూడా. ఆహా కృష్ణ ఏమిటయ్యా నీ మాయ, నిన్ను ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరు చేయగలరు, ఏమిటయ్యా నీ లీల అని ఆ భగవంతుని లీలను మనం అర్థం చేసుకున్న, అది అర్థం చేసుకుని ఒప్పుకున్నట్టయితే ఏవంచ ఆత్మాకాశ్యం అనేటువంటి సూత్రం మనకి ఈ అల్ప పరిమాణమైనటువంటిది ఉన్నతమైన దాంట్లో ఎట్లా ప్రవేశిస్తుంది, అంత ఉన్నతమైనటువంటిది అల్పమైన దాంట్లోకి ఎట్లా ప్రవేశిస్తుంది అనేటువంటిది ఈ పరిపూర్ణత్వానికి అపరిపూర్ణత్వానికి కూడాను ఆ భావమే కలగదు. అసలు అసమంజసం అసంభవం అనే భావం కూడా కలగదు మనకి. ఆ విధంగా చెయ్యగలిగినటువంటి వాడు పరమాత్మ. మనకి చూపించడానికి ఉపమానాలే దొరకకపోవచ్చు, కానీ అటువంటి పరమాత్మ యొక్క లీలలు అతిమానుష చేష్టలు వాచామగోచరములు, అవి కేవలం దర్శనీయములు. ఆనాడు ఆయన్ని స్పష్టంగా విధిగా దర్శించిన వాళ్ళు ఈనాడు కూడా మనం దర్శించలేమా అంటే ఆచార్యానుగ్రహంతో ఆచార్యులు ఉపదేశించినది వారి మనం తెలుసుకుంటే నిజానికి భాగవతం అంటే ఎట్లా ఉంటుందండి. విద్యావతాం భాగవతే పరీక్ష. ఎవరైతే మేము విద్యావంతులము అని అనుకుంటారో అయ్యా దీనికి ఇది అర్థం ఏమిటండి అని భాగవతంలో వాళ్ళు ఎన్నాళ్ళు ఎంత చదివినా ఎన్నిసార్లు చదివినా కూడాను భాగవతంలో వాళ్ళకి పరీక్షే. విద్యావతాం భాగవతే పరీక్ష. తెలియని వాళ్ళకి ఎట్లాగూ పరీక్ష లేదనుకోండి, తెలిసిన వాళ్ళకి ఎప్పుడు పరీక్ష వాళ్ళు. అదే శ్రీకృష్ణ మాయ, కృష్ణలీలలు అంత ఇదిగా ఉంటాయి. దాన్ని గుర్తు చేస్తున్నాడు ఆయన. ఏవంచ ఆత్మాకాశ్యం అనేటువంటి ఈ సూత్రంతో. ఈ విధంగా ఇంకా కొన్ని సూత్రాలు చేస్తే మనకి ఈ ద్వితీయాధ్యాయం ద్వితీయ పాదం బహుశా అనంతర మన కాలక్షేపంలో పూర్తి కావచ్చు. ఇంతవరకు 206 సూత్రాలు పూర్తయినాయి ఇప్పటికీ. ఈ ఏవంచ ఆత్మాకాశ్యం అని ఆ తర్వాత నుంచి ఇంతవరకు సమయం కొంచెం అతీతమవుతున్నది కాబట్టి ఈ యొక్క ఈరోజు వేదాంత దీపం కాలక్షేపం ద్వితీయాధ్యాయంలో ద్వితీయ పాదంలో ఈ భేదాభేదవాదాన్ని కూడాను జైన మతాన్ని కూడాను తిరస్కరించి పరమాత్మ యొక్క అతిమానుష లీలా విశేషాలను కూడా తెలియజేస్తూ గుర్తు చేస్తున్నారు. ఏవంచ ఆత్మ కాత్స్యం అని చెప్పి అంటారన్నమాట. అందుకని దాదాపు ఈ కాత్స్యం అన్న విశేషం గొప్పదని చెప్పాలంటే ఎట్లా చేస్తారండి మీరు వేదాంతులు కదా, సాహిత్యంలో చేయండి అని అన్నారట. అంటే ఆ కాత్స్యం అన్నదానికి సరే నేను సమస్య ఇస్తానండి నేను అని చెప్పని అన్నారట. ఎట్లా ఇస్తారు అని అంటే కాత్స్యము తోడ నీవును కందము చెప్పుమా అన్నారు. అంటే ఏమిటి, కంద పద్యంలో తప్పకుండా 2 అక్షరాలన్నీ కూడా రావాలి, ఒకే రకంగా రావాలన్నమాట. రకార తకార సకార నకార యకార ఉండాలి కాత్స్యము అన్నప్పుడు.
ప్రతి రెండో అక్షరం ప్రతిదీ కూడాను రకార తకార సకార నకార యకార ఉన్నటువంటి అక్షరమే రావాలి అంటే కార్త్స్య అన్న పదమే కుదురుతుంది తప్ప ఇంకొక పదమే దొరకదు. మరి అబ్బో ఇంత గొప్పగా చెప్పాను అయ్యా, ఈ దత్తపద్యం నేను ఇచ్చేటువంటి కందపద్యాన్ని నేను చెప్పలేనండి అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పని చెబుతారు అన్నమాట. కనుక